అదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఒక యువకుడిని ఇద్దరు అమ్మాయిలు ప్రేమించారు. యువకుడు కూడా ఒకరికి తెలియకుండా మరొకరితో లవ్ ట్రాక్ నడుపుతూ వచ్చాడు. సీన్ కట్ చేస్తే లవ్ సీన్ కాస్త ట్రాజడీ స్టోరీగా మిగిలిపోయింది. ఇంతకు ఈ లవ్ అండ్ ట్రాజడీ స్టోరీ ఎక్కడ జరిగింది? ప్రేమ విషాదంగా మారడానికి గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతపురం జిల్లాలో అరుణ్ కుమార్ అనే యువకుడు దీపు బ్లడ్ బ్యాంక్ లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇదే ల్యాబ్ లో ప్రతిభా భారతి, స్వాతి అనే ఇద్దరు అమ్మాయిలు పనిచేస్తున్నారు. అరుణ్ సొంత ఊరు గుత్తికాగా, ప్రతిభా భారతి, స్వాతిలది పెనుగొండ మండలం గొందిపల్లి గ్రామం. స్వాతి అనంతపురంలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటూ డిగ్రీ బీకాం చదువుతుంది. దీపు బ్లడ్ బ్యాంక్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ జీవనం సాగిస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే అరుణ్ కుమార్, ప్రతిభా భారతిలు గత 2 ఏళ్లుగా డీప్ లవ్ లో ఉన్నారు. ఒకే ల్యాబ్ లో స్వాతి, ప్రతిభా భారతిలు పనిచేయడంతో అరుణ్ తో క్లోజ్ గా ఉండేవారు. ఈ క్రమంలోనే స్వాతి కూడా అరుణ్ తో ప్రేమలో పడింది. అరుణ్ కూడా తన మొదటి ప్రియురాలు ప్రతిభా భారతికి తెలియకుండా స్వాతితో లవ్ ట్రాక్ నడిపాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు సాఫీగా లవ్ జర్నీ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో వీరి స్టోరీ కీలక మలుపు తిరిగింది. అరుణ్ తనతో పాటు స్వాతితో కూడా ప్రేమాయణం సాగిస్తున్నట్లు తెలుసుకుంది ప్రతిభా భారతి. ఈ విషయంపై ప్రియుడు అరుణ్ ఫ్రెండ్ స్వాతిలను కడిగిపడేయాలని డిసైడ్ అయింది. తాను ప్రేమిస్తున్న వ్యక్తితో స్వాతి లవ్ ట్రాక్ నడపడం జీర్ణించుకోలేకపోయింది. ఈ క్రమంలోనే తన ప్రియుడు అరుణ్ సంగతి మళ్లీ చూద్దామని భావించిన ప్రతిభా భారతి ముందు స్వాతికి ఫోన్ చేసింది. ఆగ్రహంతో ఊగిపోతూ తీవ్రమైన పరుష పదజాలంతో స్వాతిపై ఫైర్ అయింది. అన్నా వదినా అంటూ వరుసలు కలుపుతూ తన ప్రియుడిని వలలో వేసుకుంటావా అని గట్టిగా తిట్టింది. ల్యాబ్ దగ్గరికి రా, మీ కథెండో తేలుస్తా అని బెదిరించింది. దీంతో భయపడిపోయిన స్వాతి తాను ఉంటున్న పీజీ హాస్టల్లో ఎవరూ లేని గదిలోకి వెళ్ళింది. చున్నీతో ఫ్యాన్ కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్ రూమ్ లోకి వెళ్లిన స్వాతి ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో రూమ్మేట్స్ హాస్టల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూస్తే గదిలో స్వాతి ఉరేసుకుని ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెను ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఇలాంటి కేసు చూడమని తెలిపారు. దీంతో స్వాతిని ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. యువతిని పరీక్షించిన డాక్టర్లు ప్రాణాలు పోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 7:30, 8 ఆ మధ్య సమయంలో మాకు వచ్చిన సమాచారం అయితే 8:30 సమయంలో సమాచారం వచ్చింది. విషయం ఏమంటే పూజారి స్వాతి అనే ఒక అమ్మాయి ఏజ్ 22. ఆ అమ్మాయి వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ MLT కోర్స్ పూర్తి చేసి ల్యాబ్ టెక్నీషియన్ దీపు బ్లడ్ బ్యాంకులో పనిచేస్తుంది. ప్రైవేట్ జాబ్. బాలాజీ లేడీస్ హాస్టల్లో, సాయినగర్ ఫస్ట్ హాస్టల్లో ఉంటూ డిగ్రీ 3rd ఇయర్ బీకామ్ కంప్యూటర్స్ నలంద కాలేజీలో అవుతుంది. పార్ట్ టైం జాబ్గా దీపు బ్లడ్ బ్యాంక్లో ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తుంది. ఈరోజు ఉదయం వాళ్ళ దీపు అంటే హాస్టల్లో ఉండే మిగతా కొలీగ్స్ అమ్మాయి వేరే ఒక రూమ్లో ఎవరు లేని రూమ్లో పోయి డోర్ వేసుకొని ఎంతసేపు తెరిచేపాటికి వీళ్ళు కొలీగ్స్ అంటే హాస్టల్ పక్కన రూమ్ వాళ్ళు అంతా వాళ్ళు ఓపెన్ చేయలేదు. ఆ దీపు బ్లడ్ బ్యాంక్ వాళ్ళని 2 పిల్లల్ని వాళ్ళు కూడా ఫోన్ చేస్తే వాళ్ళు 2 వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ డోర్ని పగలగొట్టి లోపలికి పోయి చూస్తే అమ్మాయి ఫ్యాన్కి చున్నీతో ఊరేసుకొని వేలాడుతున్నది. వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా ప్రాణం ఉందని చెప్పేసి మార్క్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళు లేదు మేము చూడము అని చెప్పేలకు ఇమీడియట్గా వాళ్ళు మరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వచ్చినారు. ఇక్కడికి వచ్చేపాటికి గవర్నమెంట్ హాస్పిటల్లో బ్రాడ్ డెత్ అని చెప్పి అమ్మాయిని డెత్ డిక్లరేషన్ చేశారు. ఈ అమ్మాయి మరణ కారణం మీద ఇంకా మాకు ఎటువంటి మరణ కారణం తెలియదు. వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. వాళ్ళు ఫిర్యాదు చేస్తే దాని మేరకు మేము విచారించి కేసు రిజిస్టర్ చేసి విచారించి తగు న్యాయం చేస్తాం. ఇలా ట్రయాంగిల్ ప్రేమ విషాదాంతంగా ముగిసింది. దీనిపై పోలీసులు ఎలా దర్యాప్తు చేశారు? అరుణ్, ప్రతిభా భారతులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది.